మాజీ మంత్రి నారాయణ టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. నారాయణ ప్రణాళిక టీడీపీ నేతలకు ఆదర్శంగా నిలవడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సైకిల్ పార్టీ కార్యకర్తల కోసం మాజీ మంత్రి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే కీలకం. నేతలు ఎక్కడున్నా వారుండాల్సిందే. ఎన్నికల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. నామినేషన్ నుంచి ప్రచారం వరకు వేరే ప్రధానం. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా కార్యకర్తలే ఉంటారు. ఎన్నికల్లో పోరాడే సైనికులు వారే. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వీరిని ఆకాశానికి ఎత్తుతారు. గెలిచినా ఓడినా గాలి కొదిలేస్తూ ఉంటారు. కొన్ని పార్టీలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాయి. కానీ టీడీపీ మాత్రం కార్యకర్తల కష్టసుఖాలు పంచుకుంటూ ఎంతో కొంత అండగా నిలుస్తూ వస్తోంది. అయితే మాజీ మంత్రి నారాయణ మరో అడుగు ముందుకేశారు. పార్టీతో పాటు తన కోసం అహర్నిశలు శ్రమించిన అందరూ తన కుటుంబ సభ్యులంటూ సరికొత్త ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ఫలితాలకు ముందే కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కీలక నిర్ణయం ప్రకటించారు. వీరిని ఆదుకునేందుకు 10 కోట్ల నిధితో 3,000 మందికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలని ప్రతిపాదించారు. పిల్లల చదువులు, విదేశీ విద్య, బీమా సహా ఇతర అవసరాలకు ఆ నిధిని వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు తన మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. 40 రోజుల శిక్షణతో పాటు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఉపకార వేతనం ఇస్తామని ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నారాయణకు ఫోన్ చేసి ప్రణాళికల తీరు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తల కోసం ఇదే తరహా ప్రణాళికలు రూపొందించాలని కీలక నేతలను ఆదేశించారని చెబుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నారాయణతో పాటు టీడీపీ శ్రేణులు అష్టకష్టాలు పడ్డారు. రాజధాని భూముల సేకరణ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఆధారాలే లేని 10th క్వశ్చన్ పేపర్ లీకేజీ వంటి పలు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. ఎన్నికలకు ముందు డ్రగ్స్ పేరుతో నారాయణ నివాసంలో సోదాలు నిర్వహించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది పాలకపక్షం. 100 కోట్ల డబ్బులున్నాయనే నెపంతో టీడీపీ నేతలు సానుభూతి పరుల ఇళ్లలో సోదాలు జరిపి వారందరినీ భయభ్రాంతులకి గురిచేశారు. చిన్నపాటి దుకాణాలు నిర్వహిస్తూ పొట్టపోసుకునే కార్యకర్తలను వదల్లేదు. ఒక్కొక్కరిపై 10ల సంఖ్యలో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆ కసితో కార్యకర్తలతో పాటు వీరి కుటుంబాలు ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశాయి. అందుకు కృతజ్ఞతా సంక్షేమ నిధిని ప్రకటించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ అయితే నెల్లూరు సిటీలోనే కాదు ఏపీలోనే టీడీపీ ఉండదంటూ పదే కామెంట్స్ చేశారు. ఒకేసారి 3 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ విధానాలను వ్యతిరేకించి వైసీపీని వీడారు. ఆ సమయంలో ఈ 3 ఏ ఒక్కరైనా ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నెల్లూరులో అడుగుపెట్టనని సవాల్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి పోటీ చేయగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆనం, కోటంరెడ్డి గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అనిల్ పరిస్థితి ఏంటనే అంశం హాట్ టాపిక్ గా మారింది. నమ్ముకున్న వారి కోసం నారాయణ ఏం చేశారంటూ రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ ఇప్పుడేం సమాధానం చెప్తారనే ప్రశ్నలున్నాయి. నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో ఓవైపు నారాయణ చేసిన అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, మరోవైపు అనిల్ కుమార్ చేసిన ఛాలెంజ్ పై జోరుగా చర్చ సాగుతోంది. ఆనం, కోటంరెడ్డి గెలిస్తే అనిల్ తన సవాల్ ప్రకారం మాట నిలబెట్టుకుంటారా లేక తూచంటారా అన్నది అందరిలోనూ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.